ఇవాళ కూడా మళ్ళీ బనకచెర్ల విషయంలో అదే చేసిండు. బనకచెర్ల ఎక్కడుందో ముఖ్యమంత్రి తెలియదు, నీళ్ళ మంత్రి తెలియదు. అది ఏ ఊర్లో ఉందో అని వాడిని అడుగుతున్నాడు అక్కడ కూర్చున్నాను. నీళ్ళ వాటర్ ఆ పాపం మనకి ఎవరికి కాయింది. ఇప్పుడు అంత అవగాహన అయినట్టు జర పగలపాగలు అయినట్టు వదిలేద్దామయ్యా. నేను బేచాన్ అయినట్టు ఎందుకో పాపం. ఇవాళ ఏదైతే కృష్ణానది మీద మళ్ళీ ద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నారో ఈ ముఖ్యమంత్రి, ఆయన కింది గురువు చంద్రబాబు, పై గురువు మోడీ ముగ్గురు కలిసి చేసిన ద్రోహానికి వ్యతిరేకంగా తప్పకుండా మిమ్మల్ని ప్రజల్లో నిలబెడతా అని చెప్పి కేసీఆర్ బయటికి రాగానే ఇవాళ దొంగ లీకులు ఇచ్చి ఈ కేసులు పెడతాం, ఆ కేసులు పెడతాం. మేము ఒకటే మాట చెప్తున్నాం, నువ్వు కేసీఆర్ను, కేటీఆర్ను, ఇంకోరినో జైల్లో పెడతాను అనుకున్నా, జైల్లోనే కాదు మాకు కనపడకుండా తీసుకుపోయి నువ్వు ఆకాశంలో ఎక్కడ దాచిపెట్టినా ప్రతి ఊరికి ప్రతి ఒక్క గులాబీ సైనికుడు కేసీఆర్ అవుతాడు, నీ పంతం పడతాడు, నీ అంతం చూస్తారు తప్ప మిమ్మల్ని వదిలిపెట్టేది ఉండదు. కేసులకు భయపడిపోయేటోళ్ళం కాదు, కేసులు అంటేనే ఇష్టం ఎదుర్కొని వచ్చిన వాళ్ళం ప్రతి ఒక్కరం కూడా ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు, తొండ బెదిరింపులతోని బీఆర్ఎస్ పార్టీ సైనికుల్ని భయపెట్టలేరనే విషయాన్ని రుజువు చేసి మొన్న గెలిచిన వాళ్ళకంటే ఓడిపోయిన వాళ్ళకే నేను అభినందనలు ఎక్కువ తెలియజేస్తా ఉన్నా. ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ సిద్ధంగా ఉన్నారు, మళ్ళీ ఏం ఎన్నికలు వస్తాయి మళ్ళీ మేము దురుకుదామని చెప్పి సిద్ధంగా ఉన్నందుకు ఓడిపోయిన వాళ్ళందరికీ కూడా 2 సార్లు అభినందనలు చెప్తూ, గెలిచిన మిత్రులందరికీ కూడా అభినందనలు చెప్తా ఉన్నా. మీకు ఇంకోటి కూడా ప్రలోభాలు మొదలైనాయి, మీకు ఏదో ఇది ఇస్తాం అది ఇస్తాం, మీరు రండి అని చెప్పి పిలుస్తున్నారు. పిలిస్తే పోయిన లాగమైపోతారు. మీరు ఎమ్మెల్యే సర్పంచులు పక్కన పెట్టి పోయిన ఎమ్మెల్యేల పని ఏమైంది? వారు తిని ఎరిగినట్టు తీసి బయట వేసిండు.